కొన్ని ఏండ్లక ముందు కృష్ణమరాజు భక్త కన్నప్ప సినిమా తీయాలని మధుసూదన్ రావుని డైరెక్టర్గా నియమించుకున్నాడు. అప్పట్లో కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక టీముగా కలిసి ఆ సినిమా కథను తయారు చేయడంతో ఎక్కడో అనుమానం వచ్చిన కృష్ణమరాజు గారు ట్రాక్ తప్పుతుందేమో అని భయపడ్డట్టుంది. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు కృష్ణకు ఎలాగో భక్త కన్నప్ప నాకు అలాగా ఉండాలని ఆశించిన కృష్ణరాజుకి ఎక్కడో భయం వేసింది. దానితో బాపు ముళ్ళపూడి వెంకటరమణ ఇద్దరినీ కలిసి నేను అనుకున్న పద్ధతిలో ఒక భక్తి సినిమాని ఒక ట్రెండ్ సెట్టర్గా తీయాలనే కోరిక ఉంది, మీరేమన్నా టేకప్ చేస్తారా అని బాపుని అడగటం జరిగింది. అయితే మధుసూదన్ రావు ఆల్రెడీ టేకప్ చేసిన సబ్జెక్టు మేము తీయడం అంత మంచి పద్ధతి కాదు, అది కరెక్ట్ కూడా కాదు అన్నట్టుగా ఆయన రిజెక్ట్ చేస్తే మధుసూదన్ రావు ఒప్పుకుంటే మీకు అభ్యంతరం లేదు కదా అన్నాడు. ఖచ్చితంగా అభ్యంతరం లేదు, కాకపోతే వారు తయారు చేసిన స్క్రిప్ట్ మేము తీసేదా ఉద్దేశంలో లేము, మేము సపరేట్గా ఒక స్క్రిప్ట్ తయారు చేస్తాం, మీకు సమ్మతమేనా అన్నాడు. మీరు అలా తయారు చేస్తారనే కదా మీ దగ్గరకు వచ్చింది, అలాగే కానివ్వండి అని కృష్ణరాజు గారు బాపు ముళ్ళపూడి వెంకటరమణతో ఒక ఒప్పందానికి వచ్చి ఆ సినిమాను తీయడం జరిగింది. ఆ సినిమా ఎంత చరిత్ర సృష్టించిందో మనందరికీ తెలిసిందే. గోపీకృష్ణ మూవీస్ ఒక బ్యానర్గా ఒక సంస్థగా నిలబడడానికి కూడా కారణమైన ఆ సినిమా ఇప్పటికి కూడా ప్రజల నోళ్లలో నానుతూనే ఉంది. అయితే ఇది అప్పటి చరిత్ర. మరి ఇప్పుడు చరిత్ర ఏమంటే, మోహన్ బాబు గారు మంచి నటుడు, నిర్మాత, ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్లు చేసినవాడు, 100 సినిమాలు యాక్ట్ చేసినటువంటి వాడు. అయితే తన పిల్లల్ని హీరోలుగా నిలబెట్టడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి డబ్బుకు డబ్బు, శ్రమకు శ్రమ పోగొట్టుకున్నటువంటి వాడు. వారు ఏమి చేసినా కమర్షియల్ సక్సెస్ కాకపోవడంతో వారి బిహేవియర్లు, వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ మాట తీరులు అన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్కు గురయ్యి ఒక విధంగా ఆ ఫ్యామిలీ మొత్తం వ్యక్తిత్వ హననానికి గురైందనే చెప్పవచ్చు. కానీ పట్టువదలని విక్రమార్కుడుగా ఉన్న విష్ణు ఆ కథని మళ్ళీ సినిమాగా తీయాలని నిర్ణయించుకొని భారీ ప్రాజెక్టుగా రూపకల్పన చేశాడు. అంటే అప్పట్లో గ్రాఫిక్స్ లేవు, సహజమైన కథ నిర్మాణం ఉంటే ఇప్పుడు టోటల్గా గ్రాఫిక్స్, భారీతనము, సైన్యము, ఇలా ఒక భారీ చిత్రంగానే తయారు చేసుకున్నాడు. ఇక్కడ మళ్ళీ భక్త కన్నప్ప రెండో సినిమా, దీన్ని చూసి భయం వేస్తుంది ఎవరికంటే మోహన్ బాబు గారికి. ఎందుకంటే భారీతనము ఎక్కువైపోయి సినిమాలో ఏదైతే ఫీల్ ఉండాలో ఆ ఫీల్ లేకుండా ఎక్కడ పోతుందో అని భయపడుతున్నటువంటి వాడు మోహన్ బాబు. కానీ ఆత్మవిశ్వాసంతో నిండు ధైర్యంతో ఉన్నటువంటి వాడు మంచు విష్ణు. ఎందుకంటే ఆ టీజర్ మొన్ననే రిలీజ్ అయింది, ఆ టీజరు మంచిగానే జనాల్లోకి వెళ్ళింది. వారు ఏది చేసినా ట్రోల్ అయ్యే పరిస్థితి నుంచి ఆ సినిమా టీజరు ఒక పాజిటివ్ టాక్ తెచ్చుకునింది. తను కూడా ఒక భక్తి తత్వంతో, ఒక పట్టుదలతో మంచి సినిమా చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు విష్ణు అని అతని మాటల్లో అనిపించింది. కొన్ని విజువల్స్ చూస్తే నిజంగా కూడా వండర్ఫుల్గానే ఉన్నాయి. కానీ ఎక్కడో మోహన్ బాబు కుమారుడు చేసే సినిమాల మీద ట్రోల్స్ నడటం అనేది చాలా సహజమైంది. కానీ ఎప్పుడు ట్రోల్కు గురైన వాళ్ళు అట్లే ఉండాలని లేదు, ఒక ప్రయత్నం సక్సెస్ఫుల్గా నడిచే అవకాశము ఉంది. అలా భక్త కన్నప్ప సినిమా ఈసారి మోహన్ బాబు సంస్థకి, మోహన్ బాబు పిల్లలకి అందరికీ మంచి భవిష్యత్తు నిస్తుందని అందరి నమ్మకము. అటు సోషల్ మీడియా కానీ, ఇటు టీజర్ చూసిన తర్వాత మేధావులు కానీ, విమర్శకులు కానీ దాని పట్ల మంచి అభిప్రాయంతోనే ఉన్నారు. విష్ణు, నీ కష్టం వృధా పోకుండా ఈ సినిమాతోనే నువ్వు సక్సెస్ అయ్యి మీ నాన్న పేరు నిలబెడతావని అందరూ ఆశిస్తున్నారు. విశ్వ రివ్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.